ముషీబాయ్, ఇండియాతో ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ పాకిస్తాన్పై ఏ విధంగా కొట్టి గెలిపించావో ఇండియాపై ఆ విధంగానే కొట్టి గెలిపించాలి. అరే మ్యాచ్ జరిగేది ఎక్కడ అనుకుంటున్నావు? మన హోమ్ గ్రౌండ్ లో కాదు, చెన్నైలోని చిదంబరం స్టేడియంలో. ఆ స్టేడియం అంటే అశ్విన్ జడేజా ఎగిసెగిసి పడతారు. కొంచెం జాగ్రత్తగా ఆడి మనం మ్యాచ్ గెలవాలి. అరే శాంటు తమ్ముడు, టెన్షన్ ఎందుకు? ఒక గోలీ సోడా కొట్టి కూల్గుండు, మిగతాదంతా నేను చూసుకుంటా. అరే పాకిస్తాన్ పై డబుల్ సెంచరీ మిస్ అయింది, ఇప్పుడు ఎలా వదులుకుంటా అనుకుంటున్నావు? ఇండియాపై డబుల్ సెంచరీ లేపి ఈ ముషీబాయ్ అంటే చూపిస్తా. అలాగే ప్రతిసారి ఐపీఎల్ కి అప్లై చేస్తుంటే నన్ను అన్సోల్లా తీసి పడేస్తున్నారు. ఈ దెబ్బతో చెన్నై, ముంబై నన్ను తీసుకోవడానికి పోటీ పడాలి. ఎంగడా అప్పి, ఎంగ గెలుస్తామనుకుంటున్నావు? ఇక్కడ టెస్ట్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 చిదంబరదా అంటే స్పిన్. ఆ స్పిన్ ఎదుర్కోవడానికి అవుతాదా? ఇంక ఏంది కాదప్పి. సమ్మన్ వాంగిడా, ఈట్గా సాపిడిడా, సొమ్మన్ పోడా, అది ఇదా అవుతుంది. ఇంక ఏది కాదప్పి. గంభీర్ బాబాయ్, బంగ్లాతో మ్యాచ్ ఉన్నది. స్పిన్ పిచ్ తయారు చేయాలన్నా, ఫేస్ పిచ్ తయారు చేయాలన్నా? మొన్న వాళ్ళు పాకిస్తాన్ తో స్పిన్ పిచ్ తోనూ గెలిచారు, ఫేస్ పిచ్ తోనూ గెలిచారు. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. మనం వల్ల వీక్నెస్ పై ట్రై చేసే కన్నా మన స్ట్రెంత్ ని ఇంకా కొంచెం బలం చేసుకుంటే బాగుంటది. అందుకని చెన్నై అంటే స్పిన్. ఇక స్పిన్ అనుకూలంగా మనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎలాగో మన దగ్గర మంచి స్పిన్నర్లు ఉన్నారు, అందుకే వి విల్ గో విత్ స్పిన్ పిచ్. ఏమంటావ్ అశ్విన్ బ్రో? అంతే గంభీరన్న, ఇక నువ్వు సైలెంట్ గుండు, మిగతాదంతా నేను చూసుకుంటా. చెన్నై అంటే స్పిన్, అశ్విన్ తో మామూలుగా ఉండదు. మరి ఆ ముషీబ్ అన్నా రాని, ఆ షకీబ్ అన్నా రాని, ఆ షాంటో అన్నా రాని, ఈ అశ్విన్ బౌలింగ్ వేసే ఒక్కొక్కరి పుల్లు పీక్కోపోవాల్సిందే. అరే అశ్విన్ బ్రో, నువ్వు ఒక్కడే కాదు, నీ జతకు నేను ఉన్నానని మర్చిపోకు. మనమిద్దరు ఒక్కసారిగా అటాక్ చేసి ఎలాంటి టీం కైనా కింద కారాల్సిందే. జడ్డు ఊరమ్మా జడ్డు అంటారా బాబు. అరే మీరు మమ్మల్ని అలాగే లైట్ తీసుకోండి. పాకిస్తాన్ కూడా ఫస్ట్ మమ్మల్ని అలాగే లైట్ తీసుకుంది. ఆ తర్వాత వాళ్ళని ఒక్క మ్యాచ్ కాదు, 2 మ్యాచ్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసి పడేసా. ఇప్పుడు మీరు రెడీగా ఉండండి, మిమ్మల్ని క్లీన్ స్వీప్ చేసి పడేస్తా. నాన్న బుజ్జకండా, ఎలా గెలుస్తాం అనుకుంటున్నావు? ఇక్కడున్నదేమన్నా పాకిస్తాన్ అనుకుంటున్నావా? ఇక్కడున్నది ఇండియారా బాబు, ఒక్కొక్కడికి షాల్దీలు లేచిపోతాయి. అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.